హాయ్ ఆల్, వెల్కమ్ టు సెల్వి లక్ష్మిత క్రియేషన్స్. ఈరోజు మన కిచెన్లో మనం చేయబోయే వంట ఎగ్ బజ్జీ. ఎంతో సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకుందామో చూద్దామా. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దానిలో శనగపిండి వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత దానిలో కొంచెం సరిపడా కారం, సాల్ట్ అండ్ కొంచెం వాము, జీలకర్ర, సోడా ఉప్పు, పసుపు, బియ్యపిండి వేసుకుంటే బజ్జీ అనేది ఆయిల్ పట్టకుండా పైన క్రంచీగా ఉంటుంది. బియ్యపిండి ఒక స్పూన్ వేసుకొని దాన్ని వాటర్ వేసుకొని థిక్ బ్యాటర్ వచ్చే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలా కలుపుకొని పక్కన పెట్టుకున్న బ్యాటర్ను పక్కన పెట్టేసుకొని ముందుగా ఉడకబెట్టిన గుడ్లను తీసుకొని దానిపైన కొంచెం సాల్ట్, కారం స్ప్రింకిల్లా చేసేసుకోవాలి. మరియు ఇంకొంచెం మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలాను కూడా చల్లేయాలి. ఎందుకంటే మనం బజ్జీ తినేటప్పుడు మనకి ఎగ్ అనేది చప్పగా లేకుండా కొంచెం స్పైసీగా అండ్ సాల్ట్ తగులుతూ రుచిగా ఉండడం కోసం. అలా వేసిన తర్వాత మనం ముందుగా కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అలా వేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఎగ్ని బ్యాటర్లో కలిపేసి మనం బజ్జీలాగా వేసుకోవాలి. వేసుకొని మంట అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కదుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చినాక తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత కొన్ని అలాగే వేసుకోవాలి. వేసుకొని మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎగ్ బజ్జీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్లు కూడా మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఆల్.